మా చెల్లి అక్కలకందరికీ కూడా అయ్యలకందరికీ కూడా పేరు పేరున నా నమస్కారాలు తెలియజేస్తాను. పెద్దమ్మ చెప్పినటువంటి ఆవేదన నాకు అర్థమైంది. నా పేరు డాక్టర్ పార్థసారథి. నేను భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ 3 పార్టీలు ఉమ్మడిగా అభ్యర్థి నిలబెడితే నేను ఆదోని ఎమ్మెల్యేగా పోటీ చేస్తూ మిమ్మల్ని ఓటేయమని అడగడానికి 2 చేతులు జోడించి మీ ముందు నిలబడి ఉన్నాను. పెద్దమ్మ ఆవేశపడడంలో ఏం తప్పు లేదు. ఆమె మాట్లాడుతా ఉంది, మీరు గట్టిగా మాట్లాడలేకున్నారు, అంతే తేడా. ఎందుకంటే ఏ వార్డు కన్నా వెళ్ళండి, ఏ గ్రామానికన్నా వెళ్ళండి, ఈ ఊర్లో ఎవరినన్నా పలకరించండి, సమస్యల మీద సమస్యలు ఇంత పెద్ద చిట్టా చెప్తారు. అమ్మ అక్కలు ఫస్ట్ చెప్పేది ఏమిటంటే మంచినీళ్ళు లేవంట. ఈరోజు నేను ఒక ఫ్యాక్టరీకి వెళ్ళాను. ఆ ఫ్యాక్టరీలో ఒక 50 మంది ఆడవాళ్లు పనిచేస్తా ఉన్నారు. వాళ్ళు నాకు సమస్య చెప్పినారు. అన్న, మేము నీళ్లు మాకు వారానికి ఒక్కరోజు వస్తుంది, వారానికి ఒక్కరోజు నీళ్లు వచ్చే సమయానికి కనుక్కొని మేము ఫ్యాక్టరీలో పర్మిషన్ తీసుకొని పరిగెట్టుకుని ఇంటికి పోవాలి, పోయి గబగబా నీళ్లు పట్టుకోవాలా, మళ్ళీ పోతే ఆ పొరపాటున ఫ్యాక్టరీలో పని ఉందనో లేకపోతే పర్మిషన్ దొరకకపోతే పోతే మళ్ళీ నాకు వారం తర్వాత నీళ్లు వస్తాయి, ఎంత కష్టం ఉందో ఆలోచన చేయన్నా అని 50 మంది మహిళలు అడిగారు. నాకు నిజంగా అనిపించింది చాలా దారుణమైన విషయం. ఏ ఊరికైనా పోని, ఏ వార్డుకి ఏ గిరికి పోయినా సరే నీళ్ల సమస్య ఉందా లేదా మీరు చెప్పాలమ్మా. మీ దగ్గర ఉందా లేదా? వారానికి ఒకసారి నీళ్లు వస్తే మనుషులు ఎట్లా బతుకుతారు? పోనీ నీళ్లు లేవా అని అంటే మనకు రామ్జల అనే ఒక చెరువు ఉంది, మీకు అందరికీ తెలుసు. ఆ చెరువు నీళ్లు ఎన్నో 30-40 ఏళ్లుగా ఆదోనికి నీళ్ల సప్లై చేసేటువంటి చెరువు అది. ఆ చెరువులో వర్షాకాలంలో కొండలో నుంచి నీళ్లు పడతాయి, దాంట్లో జాగ్రత్తగా పెట్టుకోవాలి, దాన్ని మెయింటైన్ చేయాలి. ఆ డబ్బులన్నీ తినేసినాడు. ఒకసారి ఆ నీళ్లు పైప్ లైన్ నుంచి వచ్చేస్తే వారానికి ఒకసారి వస్తాయి కదా, పైప్ లైన్లో వస్తే దాన్ని తాగినారు. ఒక కాలనీలో వాళ్ళకి వాంతులు విరోచనాలు వచ్చినాయి. అదరాబదరగా వాళ్ళు అధికారులు వచ్చి దాన్ని నీళ్లను టెస్ట్ చేసినారు ఏమైంది. అప్పుడు తెలిసింది, వాళ్ళు చెప్పింది ఏమిటంటే ఈ నీళ్లు ఉపయోగించుకోవడానికి పనికిరావు అని చెప్పారు. మీరు పోయి చూడండి, ఇప్పుడు కూడా చెరువు నిండా నీళ్లు ఉంటాయి, కానీ అది వదలడానికి వీలు లేదు. దీనికి కారకుడు ఎవరు చెప్పండి అమ్మా? దీనికి కారణం ఎవరు? ఎమ్మెల్యే చేయాల్సిన పనే కాదు అది. ఆ డబ్బులని తినేసి ఈ రోజు మనకు వారానికి ఒక్కసారి నీళ్లు వస్తున్నాయి అంటే ఎమ్మెల్యే సాయిప్రసాద్ రెడ్డి కారణం కాదా అని అడుగుతా ఉన్నా. ప్రజల కోసం పంపించిన డబ్బులు కొట్టేస్తా ఉన్నాడు. ఇదో దొంగ ఎమ్మెల్యే, ఏం అనుమానం లేదు. అంతెందుకు, నేను క్రాంతి నగర్కి వెళ్ళానమ్మా. మన వెళ్తే నాకు ఇట్లాగే ఒక 200 మంది అక్క చెల్లెళ్ళు వచ్చి నన్ను అడ్డం పడినారు. అడ్డం పడి నువ్వు రా, నువ్వు ఒక చోట తీసుకెళ్తాం చూడాలని. ఎక్కడ తీసుకెళ్తారమ్మా అంటే మేము చూపించాలి నీకు మరుగుదొడ్లు అన్నారు. నేను అనుకున్నాను వాళ్ళు మరుగుదొడ్లన్నీ పాడైపోయినాయేమో, దాన్ని రిపేర్ చేయమని అడుగుతున్నారు, ఎమ్మెల్యే అయితే రిపేర్ చేయమని అడుగుతున్నారని అక్కడికి పోయినా. అక్కడికి పోయి చేస్తే ఖాళీ ప్రదేశం అమ్మా. ఖాళీ ప్రదేశంలో ఏమీ లేదు. అక్కడే దొడ్లకు పోవాలంటే అక్కడే ఉన్నాడు. వాళ్ళు చెప్తా ఉన్నారు, అన్నా మేము వర్షాకాలం వస్తే మోకాల్లో నీళ్లు వస్తాయి, ఎట్లా దొడ్లకు పోయేది? దీంట్లో పాములు ఉంటాయి, ఇక్కడ రాత్రిపూట రాలేము. చుట్టూ చూడన్నా పెద్ద పెద్ద బిల్డింగ్లు వచ్చినాయి, దాంట్లో నుంచి మనుషులు చూస్తే ఎట్లా నా చేసేది, మేము ఎట్లా అవుతుంది అని అనేసరి నాకు నిజంగా కళ్ళలో నీళ్లు వచ్చినాయి. అమ్మ, నేను భారతదేశం అంతా తిరిగిన, భారతీయ జనతా పార్టీలో ఉండి ఒక జాతీయ కార్యదర్శిగా ఉండి బీజేపీలో ఓబీసీ మోర్చా అనే దాంట్లో దేశమంతా తిరిగిన. బీహార్ తిరిగిన. బీహార్ అంటే బాగా వెనకబడింది అంటారు కదా. ఉత్తరప్రదేశ్ తిరిగిన, రకరకాల రాష్ట్రాల్లో తిరిగిన. ఎక్కడా కూడా ఏ అక్క చెల్లి కూడా ఇట్లా బహిరంగంగా దొడ్లుకు పోయే పరిస్థితి లేదంటే నమ్మడం నేను ఎక్కడ చూడాల. నా జీవితంలో మొట్టమొదటిసారి ఆదోళనలో చూస్తే కళ్ళు తిరిగినాయి నాకు. మేము ఎప్పటి నుంచో అడుగుతున్నామండి, 10 ఏళ్ల నుంచి మాకు మరుగుదొడ్లు కట్టించమని అడుగుతా ఉన్నాము అని అన్నారు.
నేను అనుకున్నాను వీళ్ళకి డబ్బులు రాలేదని నేను పోయి లెక్కలు చూస్తే 5,000 మరుగుదొడ్లకి కట్టినట్టుగా బిల్లు తీసుకొని తినేసినాడు ఈ ఎమ్మెల్యే. మీరు చెప్పండి అమ్మా, మీ కాలనీలో ఎక్కడన్నా సరే మరుగుదొడ్లు కట్టినాడా? సమాధానం చెప్పాలి. కానీ 5,000 మరుగుదొడ్లు కట్టినట్టుగా లెక్కలు చూపించి కోట్ల రూపాయలు తినేశాడు ఈ ఎమ్మెల్యే. వీడిని ఏమన్నా చెప్పమ్మా? తిడతామంటే తిట్టమా? తిట్టాలా వద్దు చెప్పు తల్లి, మీరు తిట్టాలా లేదా? మరుగుదొడ్ల డబ్బులు ఎవరైనా తినేస్తారమ్మా? ఏం పోయే కాలం వచ్చింది కదా. అది ఏదో మిగతా వాటిలో దాంట్లో దీంట్లో తిన్నాడు. ఆడవాళ్ళకు మరుగుదొడ్లు కట్టే డబ్బులు కూడా తినేసినాడు వదిలే అంటే ఈ ఎందుకు పనికి వస్తాడు ఈ ఎమ్మెల్యే?